2011 మార్చి 2న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న చిత్రం 'అహనా పెళ్ళంట'. అల్లరి నరేష్, రీతు బర్మేచా, అనిత, శ్రీహరి, హంసానందిని, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. రఘు కుంచే సంగీతం అందించారు. అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం 'అహనా పెళ్ళంట' 48 కేంద్రాలలో అర్ధశత దినోత్సవం జరుపుకుంది. ఆ కేంద్రాల వివరాలు: కాకినాడ శ్రీప్రియ, రాజమండ్రి కుమారి, అమలాపురం గణపతి, విజయవాడ వెంకటేశ్వర, విజయవాడ ఐనాక్స్, పడమట మోహన్ దాస్, మచిలీపట్నం రేవతి, వైజాగ్ గోకుల్, వైజాగ్ సిఎంఆర్ ఐనాక్స్, వైజాగ్ వరుణ్ ఐనాక్స్, గాజువాక కన్య, శ్రీకాకుళం కీర్తన, పాలకొండ ఆంజనేయ, మచిలీపట్నం బంగారు రాజు, ఏలూరు సాయిబాలాజీ, భీమవరం మహాలక్ష్మి, పాలకొల్లు శ్రీనివాస, ఆకివీడు వెంకటలక్ష్మి, తాడేపల్లిగూడెం ఈలపాటి, తాడేపల్లిగూడెం శేష్మహల్, హనుమాన్ జంక్షన్ వెంకటేశ్వర, జేపీగూడెం చలపతి, గుంటూరు పల్లవి, ఒంగోలు గోపీకృష్ణ, తెనాలి శ్రీలక్ష్మి, రేవేంద్రపాడు విజయలక్ష్మి, చేబ్రోలు విఘ్నేశ్వర, అనంతపురం నీలిమా టాకీస్, కర్నూలు విక్టరీ టాకీస్, నంద్యాల నిధి థియేటర్, కళ్యాణదుర్గం శ్రీ వెంకటేశ్వర, పెనుగొండ శ్రీనివాస టాకీస్, గోరంట్ల చంద్రశేఖర్, మైదుకూరు భారతీ టాకీస్, గిద్దలూరు శ్రీనివాస, గాలివీడు పావని టాకీస్, దిల్సుఖ్ నగర్ శాలిని, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మినీ ఓడియన్, ఉప్పల్ శ్రీనివాస, చింతల్ షా, కూకట్పల్లి శివపార్వతి, వరంగల్ నటరాజ్, కోదాడ కృష్ణప్రియ, గద్వాల్ నవరంగ్, సిరిసిల్ల నటరాజ్, జగిత్యాల నటరాజ్, నిజామాబాద్ విజయ మరియు కరీంనగర్ రాజా. డియర్ వ్యూయర్స్, అప్పట్లో 'అహనా పెళ్ళంట' సినిమాని మీరు ఏ థియేటర్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.